మొన్నటి వానలు ఎట్లా పడ్డాయి ఏం కథ? ఆ వానలకు రాష్ట్రంలో 2553 కిలోమీటర్ల దాకా రోడ్లన్నీ దెబ్బతిన్నాయట. ఆఫీసర్లు సర్కార్కు రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాటికి శాశ్వత రిపేర్లు చేసేందుకు 2600 కోట్లు అవసరమైతాయని అంచనా వేసిండ్రట. ఇక లేదు, అప్పటి మందం పొక్కలు గుడ్పనికే ప్యాచ్ వర్కులు చేసినా 110 కోట్లన్నా అవసరమైతాయని రిపోర్ట్ తయారు చేసిండ్రట. అయితే రాష్ట్ర సర్కార్ దానికి పైసలు కావాలని పోతే ఇప్పుడు పైసలు ఏడున్నాయి? ఖజానాలో చిల్లి గవ్వలేదని జోల పట్టుకొని కేంద్రం దిక్కు సాయం కోసం చూస్తుండట. ఇప్పటికే 75,000 కోట్ల అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్ల తాత్కాలిక రిపేర్లకు కూడా సర్కార్ తన 100 కోట్లు కూడా లేవా అని అటు కేంద్ర పోలు కూడా పరిశాన్ అవుతుండ్రట. ఇంకో దిక్కు చిన్న చిన్న రోడ్లు రిపేర్లు చేసిన కాంట్రాక్టర్లు ఎన్నటి సందో బిల్లులు రాక దిక్కులు చూస్తాండ్రు. సర్కారు కొత్త వర్కులు ఇస్తే పాత బిల్లులు క్లియర్ చేస్తేనే కొత్త కాంట్రాక్టర్లు పడతామని అంటున్నారట. మరి ఈ రోడ్ల రిపేర్కు పైసలు లేవని ఊకుంటుందా? అలవాటైన తీర్ల వాళ్ళ గోసలు వాళ్ళే పడతారని లైట్ తీసుకుంటుందా?